అందరికీ హాయ్ అండి. దీనికంటే ముందు పెట్టిన వీడియోలో చాలామంది అడిగారు, మీ పాపకి షుగర్ ఎలా వచ్చింది, ఎలా తెలుసుకోగలిగారు మీరు అని. తనని స్కూల్లో జాయిన్ చేసిన 1 మంత్ తర్వాత సడన్గా ఒకరోజు ఫీవర్ వచ్చి ఒక 2 డేస్ ఉండి తగ్గిపోయి సడన్గా వెయిట్ లాస్ అయిపోయింది. ఆ తర్వాత రోజు రోజుకి మరీ బక్కగా అయిపోవడము, ఎలా అంటే ఒక స్కెలిటన్ పైన, ఒక అస్థిపంజరం పైన మామూలుగా తోలు కప్పితే ఎలా ఉంటుందో అంత బక్కగా అయిపోయిందనమాట. అండ్ ఇంకా నైట్ టైమ్స్లో యూరినేషన్ అనేది చాలా ఎక్కువగా వెళ్ళిపోవడం. యాక్చువల్లీ తనైతే అంతకుముందు యూరిన్ ఒకవేళ వచ్చినా ఆపుకోగలిగేది. కానీ ఇది ఫీవర్ వచ్చి వెయిట్ లాస్ అయిపోయిన తర్వాత అసలు యూరిన్ ఆపుకోలేకపోతుంది. దాహం బాగా వేస్తుంది, వాటర్ బాగా తాగేస్తుంది అనమాట. తాగుతుంది, వెంటనే 15 to 20 మినిట్స్ లోపు మళ్ళీ యూరిన్ పాస్ చేయడానికి వెళ్ళిపోతుంది. అలా మౌత్ అంతా డ్రై అయిపోవడము, ఇలా మెయిన్ సిమ్టమ్స్ అయితే ఇవే చూసాం మేము. ఇవి గమనించుకొని నెక్స్ట్ డే యాక్చువల్లీ ఒక ఫంక్షన్ ఉంటే మా ఇంట్లో, వేరే చుట్టాలది, అక్కడ మా అక్క ఉంటారనమాట. మా అక్క రిలేటివ్, తను గైనకాలజిస్ట్. నేను తనని ఏదైనా ఉంటే తనని రెగ్యులర్గా ఏదైనా చిన్నగా ఏమైనా బాగాలేకపోతే తనని అడుగుతూ ఉంటాను. సో అలాగే పాప గురించి అడిగితే తను, నువ్వు ముందు ఇమ్మీడియట్గా నువ్వు పాపని హాస్పిటల్కి తీసుకెళ్ళు అని చెప్పారు. సో అక్కడ నాకు కాన్ఫిడెన్స్ లాస్ అయిపోయాను. హాస్పిటల్కి నెక్స్ట్ డే వెళ్ళిన తర్వాత చూస్తే షుగర్ అని డయాగ్నోస్ అయిపోయిందనమాట. సో ఇమ్మీడియట్గా హాస్పిటల్లో అడ్మిట్ చేయడము, 3 days ఐసీయూలో ఉంచుకొని ట్రీట్మెంట్ ఇచ్చి ఇన్సులిన్ ఎలా వేయాలో నేర్పించి పంపారు.